ఫస్ట్ శేఖర్ మాస్టర్, జానిల్లూరి. సో నెక్స్ట్ అంటే జానీ మాస్టర్ తర్వాత వీళ్ళదే అన్నట్టుగా వస్తుంది. అది ఫస్ట్ విషయం. సెకండ్ విషయం వస్తే ఫస్ట్ లిరీకి నువ్వు తండ్రిని తీసుకొచ్చి పెట్టు ఫస్ట్ అనేసి, అది రెండో విషయం. మూడో విషయం, ఇప్పుడు ఇందాక నువ్వు అన్నట్టు డాన్స్ షోలో టాలెంట్ చూపించమంటే నీ టాలెంట్ కామన్ చూపిస్తున్నావు అనేసి అంటున్నారు. సో ఈ మూడింటికి నువ్వు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? అదే అన్న, ప్రతి ఒక్క యాక్చువల్ నా దగ్గర కామెంట్స్ ఉన్నాయి, నేను అందుకనే స్క్రీన్ షాట్స్ పెట్టుకొని వచ్చిన. నేను ఒక్కసారి నీకు ఫార్వర్డ్ చేస్తాను ఇప్పుడే, ఒక్కసారి మీరు చూడండి ఒక్కొక్క కామెంట్. అసలు అబ్బా నాకు అనిపిస్తుంది మేబీ అక్క చెల్లెలు అమ్మ అక్క చెల్లెలు లేని వాళ్ళు ఇట్లాంటి కామెంట్స్ చేస్తారేమో నా ఫీలింగ్. ఫస్ట్ కామెంట్ చదువుతున్నాను, అది బ్రో నీకోటి తెలుసా, డి షోలో టాలెంట్ చూపమంటే అక్కడ కామం చూపిస్తుంది నీ జానమ్మ. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. సో టాలెంట్ చూపించి గెలవమను. ఇలా ఒళ్ళంతా పిసుక్కుంటూ పెదాలను కొరుక్కుంటూ చేస్తే కామమే కనబడుతుంది అనేసి మెసేజ్ పెట్టాడు. తను కామెంట్ చేశాడు. రామ్ పటేల్ అఫీషియల్ అట. రామ్ పటేల్ అఫీషియల్. సో రామ్ పటేల్ అఫీషియల్, నీతోనే మాట్లాడుతున్నా. సో ఈ కామెంట్ ఏదైతే చేసినావు కదా, అంటే మీరు చెప్పండి అన్న, ఎక్కడ అంటే మీరు కూడా జానకం చూస్తుంటారు, డీలో అక్కడెక్కడ చూస్తుంటారు కదా. ఇప్పుడు ఆమె ఏమన్నా ఒక అబ్బాయిని హక్ చేసుకొని చేసిందా మీరు చూసినంత వరకు? లేకుంటే బట్టలు ఇప్పుకొని చేసిందా? సారీ టు బి వల్గర్, కోపం వస్తుంది నాకు ఇట్లా. బట్టలు ఇప్పుకొని చేయలేదు. సో మొన్న ఒకసారి రీసెంట్ గా ఒక డో లే దిల్ జరా జరా అని ఒక సాంగ్ చేసింది. అందులో ఏ అబ్బాయితో కూడా ఒక బ్యాడ్ టచింగ్ లేకుండా ఓన్లీ అమ్మాయిని గుంపు ముందు పెట్టుకొని అబ్బాయిని బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసుకొని ఆ సాంగ్ మీద చేసారు. సో ఇప్పుడు డోలే దిల్ జరా జరా సాంగ్ కి ఎట్లా చేయాలన్నా, ఫోక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ చేయాలా? ఫోక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తేనేమో ప్రతి సాంగ్ లో ఫోకే కనిపిస్తుంది అని అంటారు. సో డోలే సాంగ్ కి ఎట్లా ఇస్తారు ఎక్స్ప్రెషన్స్ మీరు చెప్పండి. ఇప్పుడు మనం డోలే సాంగ్ చూస్తుంటే మంచిగా పల్లెటూరు ఆమె లెక్క లంగావోని వేసుకొని కాళ్ళకి గజ్జలు పెట్టుకొని చేతికి ఏమంటారు లబ్బర్ గాజులు వేసుకొని మంచిగా కొప్పు నిండా మల్లెపూలు పెట్టుకొని కనకాంబరాలు పెట్టుకొని మంచిగా కుంకుమ పెట్టుకొని అమ్మవార్ల కుంకుమ పెట్టుకొని మంచిగా బతుకమ్మకి రెడీ అయినట్టు మంచిగా అట్లా వేసుకొని చేయాలా? అక్కడ ఏం కోరుకుంటుందో అది చేయాల్సింది. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏముంది, అదే అక్కడ ఆ జోనర్ ఏముంది, ఆ జోనర్ సాంగ్ ఏంటి, దాన్ని మనం ఎలా ఎలివేట్ చేస్తాం. సో అలానే ఇప్పుడు అలా చేస్తే ఆ సాంగ్ అసలు చూడాలని కూడా అనిపించదు ఆ సాంగ్ కి, ఆ మ్యూజిక్ కి. సో సాంగ్ బట్టి ఆమె చేస్తుంది. అండ్ ఇంకోటి, ఆమె ప్రొఫెషనే అదన్న. ఆ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు ఆమె ప్రొఫెషన్ కి ఆమె న్యాయం చేయకపోతే ఇప్పుడు ఆ సాంగ్ చేసేందుకు ఇంకా. సో అది. అండ్ ఇంకోటి, సాంగ్ ని చూడండి, సాంగ్ విధంగా చూడండి. ఇవన్నీ పక్కన పెడితే సాయి పల్లవి గారి గురించి మాట్లాడుకుంటా అంటే ఎవరి గురించి నేను నెగిటివ్ గా మాట్లాడట్లేదన్నా, జస్ట్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుతున్నా. అవుట్ ఆఫ్ కంట్రీ అనమాట. అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు తను ఒక డాన్స్ చేయాల్సి వచ్చింది. సో ఆ డాన్స్ చేసింది. డాన్స్ నేమ్ ఏదో ఉంటది, నాకు కూడా అంత ఐడియా లేదు. ఐ హావ్ సేవ్డ్ దట్ వీడియో, నేను మీకు పంపించాను ఇంతకు ముందే. సో ఇఫ్ పాసిబుల్ ఐ డ్రీమ్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ వీడియో ఒక్కసారి ప్లే చేయండి. నేను ఆల్రెడీ అన్నకు పంపించాను, సో ప్లే చేయండి అన్న ఒకసారి. సో అక్కడ సాయి పల్లవి గారు చెప్పింది ఏంటంటే, చూసే విధానం ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్. సో అది మీరు చూసే విధానం బట్టి ఉంటది. మీరు తేడాగా చూస్తే తేడానే కనిపిస్తుంది, మీరు మంచి పాయింట్ ఆఫ్ వ్యూ లాగా చూస్తే అది మంచిగానే కనిపిస్తుంది. సో చూసే విధానం బట్టి ఉంటది. సో అలా పెద్ద యాక్టర్సే సాంగ్ కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ అలా ఇలా చేస్తారు. సో వై ఓన్లీ జానులీరి? ఎందుకు జానులీరిని టార్గెట్ ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు? అంటే ఆ వీడియో నేను కూడా చూసారా? దాంట్లో తను ఏమంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఫారినర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మన సాంప్రదాయ దుస్తులు కట్టుకొని చేస్తారు, అది కంపల్సరీ చేయాల్సింది. సో మనం అక్కడ పోయినప్పుడు వాళ్ళ సాంప్రదాయ దుస్తులు ఉన్నాయి, వాళ్ళైతే అటైర్ ఉంటుందో ఆ అటైర్ లో చేయాలి కంపల్సరీ. సో అది తప్పేం లేదని వాళ్ళ నాన్నగారితో పర్మిషన్ తీసుకున్నాక చేసింది. సో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ వాళ్ళ స్కిన్ చూడరు, ఎంతసేపు కూడా స్కిన్ చూడరు. ఇక్కడ మనకంటే స్కిన్ ఇది. సో ఇక్కడ తెలుగు మన సాంప్రదాయాలు కనుక చూస్తాను కానీ అక్కడ పర్టికులర్ చూడరు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే డాన్స్ చూస్తారని అక్కడ ఆమె క్లారిఫికేషన్. స్టైల్ ని మాత్రమే చూస్తారు, ఏం బట్టలు వేసుకుంది లేకపోతే ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అదేం చూడరు. సో చూసే విధానం బట్టి ఉంటది అన్న, మనం కూడా చూసే విధానం బట్టే ఉంటది బ్రో. సో అది ఫస్ట్ మీరు చూసే విధానం మార్చుకోండి, ఎవరు ఎలా చేస్తున్నారు, ఏ సాంగ్ అది చేస్తున్నారు అంటే. ఇంకొక కామెంట్ వచ్చేసి, బ్రదర్ ఎన్ని చెప్పినా హస్బెండ్ ని వదిలి నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా వేస్ట్. మల్యాల్ రణధీర్ అంట. మల్యాల్ రణధీర్. సో హస్బెండ్ లేకుండా నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా వేస్ట్ అని అంటే, ఇప్పుడు హస్బెండ్ వదిలేస్తే ఏం చేయొద్దా? వర్క్ చేసుకోవద్దు, పోనీ తన ప్రొఫెషన్ గా వెళ్ళొద్దు, ఏం చేయాలన్నా మరి? అండ్ ఇంకోటి, హస్బెండ్ వదిలేసిందంటే అది వాళ్ళ పర్సనల్ అన్నా,
అది వాళ్ళ పర్సనల్. హస్బెండ్ వదిలేసి అంటే ఎంతమంది జానక గురించి పక్కన పెడితే పెద్ద పెద్ద యాక్టర్స్ డివోర్స్ అయి ఉన్నారన్న, వాళ్ళ గురించి ఎందుకు టాపిక్స్ దిగరు వీళ్ళు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? వై ఓన్లీ జానక? అంటే ఒక తెలంగాణ నుంచి వచ్చింది, ఒక పల్లెటూరు నుంచి వచ్చింది, ఒక ఇక్కడ నుంచి వచ్చింది, ఈమెను ఏం మాట్లాడినా ఓకే నడుస్తుంది అనే కదా. సో అది. అండ్ ఇంకోటి అదంతా పక్కన పెడితే అది వాళ్ళ పర్సనల్ లైఫ్ అన్న. ఆమె డివోర్స్ అయిందా లేదా, లేకుంటే పిల్లోడు ఉన్నాడా లేడా, హస్బెండ్ ఉన్నాడా లేదా, లేకుంటే ఫోక్ సాంగ్స్ చేస్తున్నా ఏం చేస్తున్నా, ఇట్స్ కంప్లీట్లీ హర్ పర్సనల్. మనం ఏం చూడాలి, ఎలా చేస్తున్నారు, సాంగ్ బాగుందా, సాంగ్ బాగాలేదా, పర్సనల్ ఎందుకు ఇంటర్ఫీర్ అవుతారన్న వీళ్ళు? నాకు తెలిసి కామెంట్ చూస్తే వీళ్ళకి అక్క చెల్లి అమ్మ ఎవ్వరు లేనోళ్ళు ఇట్లాంటి కామెంట్స్ చేస్తారు. అంటే ఇప్పుడు మీ ఇద్దరు గురించి ఉంది కామెంట్, ఆమె పెద్ద సావిత్రి, నువ్వు పెద్ద మెగాస్టార్, మరి మీరందరికీ లైఫ్ ఇస్తే మిమ్మల్ని వదిలిపోయారు, మరి ఎందుకురా అయ్యా సెల్ఫ్ డబ్బా, మీలాగా మాకు ఎవరు లేరు అని ఫేమస్ కాలే, అందరూ సొంత టాలెంట్ మీద వస్తున్నారు. మేము కూడా మా సొంత టాలెంట్ తోనే పైకి వచ్చినాం అన్న. జానమ్మ గాని నేను గాని, నాలో టాలెంట్, ఆమెలో టాలెంట్ ఉంది కాబట్టి ఆమె బయటకు వచ్చింది, నాలో టాలెంట్ ఉంది కాబట్టి నేను బయటకు వచ్చిన. అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళలో చాలా మంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందులో మేమిద్దరం కంటే ఇట్లా ఇప్పుడు ఆమెలో ఒక టాలెంట్ ఉంది, నాలో ఒక టాలెంట్ ఉంది. సో ఒక్కొక్క టాలెంట్ చూసి ఒక్కొక్క ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సో అంతే. ఇప్పుడు మాకు టాలెంట్ ఉంది, మీకు టాలెంట్ లేదని మేము ఎక్కడా ప్రచారం చేయలేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇవన్నీ పక్కన పెడితే జానక్క సైడ్ డాన్సర్ని హీరోలుగా, సైడ్ డాన్సర్లని హీరోయిన్లుగా చేసి ఫోక్ సాంగ్స్ లో మెయిన్ లీడ్ పెట్టి చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇవెవరు మాట్లాడరే, మంచి ఎవరు మాట్లాడరే? అంతే కదన్నా. సావిత్రి చిరంజీవి అని కాదు కానీ ఎవరి టాలెంట్ వాడిది. టాలెంట్ ఉంటే డెఫినెట్ గా పైకి వస్తారు. ఆ టాలెంట్ ని మనం కరెక్ట్ గా ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. అంతే. ఎవరికి వాళ్ళ హీరోలు. అంతే. సావిత్రి చిరంజీవి కాకుండా ఎవరికి వాళ్ళ హీరోలు. అంతే. ఇప్పుడు నీ రంగంలో నువ్వు హీరో, అంతే, వాళ్ళ రంగంలో వాళ్ళ హీరో. సో నెక్స్ట్ ఇంకా నువ్వు నాట్ ఓన్లీ ప్రొఫెషనలే కాదు, పర్సనల్ కూడా చేస్తున్నారు, పర్సనల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో దానికి కూడా నువ్వు క్లారిఫికేషన్ ఇవ్వు. అరే దాన్ని వాళ్ళ పిల్లగానికి తండ్రిని తెచ్చి పెట్టమని చెప్పురా అనేసి అన్నాడు దశరథ్ వీరమల్లాల. కామెంట్ పెట్టడం ఎందుకన్నా, వాళ్ళని చేయమను కదా. వాళ్ళని ఒకవేళ జానక ఇట్లాంటి సెలబ్రిటీని కలవడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఒక కెమెరా పెట్టుకొని మాట్లాడండి. వాళ్ళ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ఇద్దరు విడిపోయారు కదా, వాళ్ళతో వెళ్ళి పర్సనల్ గా మాట్లాడండి, కలపండి. అరే వాళ్ళకే లేదన్న ప్రాబ్లం. అన్న వదిలేసి అన్న లైఫ్ అన్న చూసుకుంటున్నాడు, ఆమె వదిలేసి ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది. సో వాళ్ళకి ఇద్దరికి మధ్యలో ఏ క్లాషెస్ అయినా ఎవరికి ఒక క్లారిటీ లేదు. పోనీ వాళ్ళ లైఫ్ ను తెచ్చి సోషల్ మీడియాలో పెట్టి సో రీజన్ వల్ల నేను వదిలేసాను, సో రీజన్ వల్ల నేను వదిలేసాను క్లారిటీ ఇస్తే ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని తెలుస్తుంది. అక్కడ అసలు వీళ్ళకి కింద తెలియదు, మీద తెలియదు, లోపల తెలియదు, బయట తెలియదు, పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని పెట్టేస్తారు. సో వాళ్ళని ఇప్పుడు పిల్లని తెచ్చి పెట్టమంటే అది వాళ్ళ పర్సనల్ అన్న. వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు ఎట్లా ఉండరు కలిస్తే అనేది అది వాళ్ళ పర్సనల్. ఎంతసేపు ప్రొఫెషనల్ లైఫ్ చూడాలి కానీ పర్సనల్ వెళ్ళడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఇప్పుడు ఇది కూడా నీకు సంబంధించే పెట్టాడు కామెంట్, బాను సుతారి అంట. ఓకే, ఒకవేళ జాను జిలిరి నీకు సపోర్ట్ చేయకపోతే నీ ఫీలింగ్ ఏంటి? జానులిరి సపోర్ట్ చేయకపోతే నా ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఒకవేళ నాలో టాలెంట్ లేకపోతే సపోర్ట్ చేయకపోయేవాళ్ళేమో. టాలెంట్ ఉంది కాబట్టే సపోర్ట్ చేస్తారు ఎవరన్నా. సో అది కూడా చెప్పొచ్చు, అంటే మీ ఇద్దరు ఫస్ట్ ఎట్లా పరిచయం అయింది అని కూడా చెప్పొచ్చు. అదే. ఇప్పుడు నేను ఒకప్పుడు అక్క ఏవైతే నాకు నచ్చి నేను అక్క పక్కన రీల్ చేసేవాడిని. యాక్చువల్లీ స్టార్టింగ్ లో అక్క డ్రెస్సింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. బేసిక్ గా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను, నాకు ఇట్లా కొన్ని క్వాలిటీస్ అమ్మాయిలో నాకు చాలా ఇష్టం. లైక్ లాంగ్ హెయిర్, లైక్ ట్రెడిషనల్ అటైర్, లంగా ఓని, లైక్ జ్యువెలరీ, అలాంటి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అనమాట. సో అందులో జానక కూడా నాకు చాలా ఇష్టం. అంటే వేరే విధంగా కాదు, నాకు అమ్మ అక్కలా అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా ఇష్టం అనమాట. నాకు వచ్చే వైఫ్ ఇలా రావాలి అని నాకు అట్లుండే. సో అదే నాకు నచ్చి అక్క పక్కన బాగా డ్యూయట్స్ చేసేది టిక్ టాక్ లో. సో చేస్తే అక్కకి నా స్టైల్ నచ్చి, అరే బాగా వేస్తున్నాడు తమ్ముడు, మంచి టాలెంట్ ఉందని చెప్పేసి నన్ను పిలిపించి సాంగ్ ఇవ్వడం జరిగింది. సో నేను ఒకవేళ నాలో టాలెంట్ లేకపోతే ఎవరు ఇయ్యరు కదా. సో టాలెంట్ ఉంది కాబట్టే సపోర్ట్ చేసింది. సో నాకనే కాదు, చాలా మందికి సపోర్ట్ చేసింది, చాలా మందికి సపోర్ట్ చేస్తారు కూడా. టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ పైకి వస్తారు. డాన్సింగ్ అంటే అన్ని రావాలి కానీ ఈమెకు ఫోక్ మాత్రమే వస్తాయి. మీరు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే జానక రెగ్యులర్ గా ఫోక్ డాన్స్ చేస్తుంది అన్న. రెగ్యులర్ గా ఫోక్ డాన్స్ చేస్తుంది అని చూసే మనం రెగ్యులర్ గా ఆమెనే చూస్తుంటాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వచ్చేవి జానకవే వస్తాయి. ఎక్కడో కొన్ని వేరే వాళ్ళు వస్తాయి కానీ మ్యాక్స్ జానకవే వస్తాయి. ఆమెను మనం డైలీ మార్నింగ్ లేవంగానే యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ పెట్టగానే ఫోక్ సాంగ్స్ లో ఆమె కనిపిస్తుంది కాబట్టి